ఏ హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే దానికన్నా ముందు లైఫ్లో మనం చూసే పనులన్నీ మనం కావాలంటే రివైండ్ చేసుకోవచ్చు, ఫార్వర్డ్ చేసుకోవచ్చు, కానీ మనం చేసేసిన పనులు మాత్రం మనం రివైండ్ మాత్రం తప్పకుండా చేయలేం. సో అలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తోని ఇప్పటివరకు సైఫై థ్రిల్లర్స్ అంటూ చాలా అయితే మనం చూడడం జరిగింది, కానీ ఏ సైఫై థ్రిల్లర్ విత్ ఎ డిఫరెంట్ లవ్ స్టోరీ మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయాలి అంటే సెప్టెంబర్ 19న రివైండ్ అనే సినిమా మన ముందుకైతే వస్తుంది. సో మీరందరూ కూడా థియేటర్స్లో వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. ఇలా టీమ్ అంతా ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో సాయి అన్న, హౌ ఆర్ యూ? గ్రేట్. ఎప్పుడు అంటే కొన్నిసార్లు లేట్ అవ్వచ్చేమో కానీ ఒక మంచి కంటెంట్తోనే ఆడియన్స్ దగ్గరికి వస్తాను అన్నట్టు ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూ వస్తాం. అండ్ ఒక డిఫరెంట్ స్టోరీతో, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈసారి ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేయబోతున్నాం, ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నాం. నేను యూజువల్గా చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ అన్నీ కూడా ఐ మేక్ ష్యూర్ లైక్ నాకున్న పరిధిలో, నాకున్న చాయిసెస్లో ఐ మేక్ ష్యూర్ ఐఎమ్ గివింగ్ అ గుడ్ కాంటెంట్. సో అట్లా ప్రీవియస్గా వచ్చిన ప్రెషర్ కుక్కర్ కానీ, ఒలిఫ్లో స్టక్ అయిపోయిన పాప్కార్న్ కానీ, ఇట్లాంటి సినిమాల తర్వాత అన్నిటికంటే భిన్నంగా ఒక స్క్రిప్ట్ వినంగానే మైండ్ బ్లాక్ అయిపోయారు, ఈ సినిమా 100% మనం చేయాలి అని చెప్పి విత్ మై హార్ట్ అండ్ సోల్ వి డిడ్ ఇట్. అండ్ మా డైరెక్టర్ గారు కళ్యాణ్ గారు ఇంత బ్యూటిఫుల్ లైన్ తీసుకొచ్చి లైక్ I think కరోనా తర్వాత కదా సార్, కరోనా తర్వాతే వి ప్లాన్డ్ అబౌట్ దిస్ మూవీ అండ్ మంచి ప్రీ ప్రొడక్షన్ టైం తీసుకొని వి డిడ్ దిస్ మూవీ అండ్ సినిమా చాలా బాగా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్. డెఫినెట్లీ ఇప్పుడున్న యంగ్స్టర్ హీరోస్లోనే వాళ్ళ మైండ్లో క్యారెక్టర్స్ నడుస్తూ ఉంటుంది. ఇంతమంది హీరోస్ ఉన్నారు, స్టిల్ నా యూనిక్నెస్ కానీ, నా వెస్టాలిటీ కానీ ఆడియన్స్కి ఎలా పోర్ట్రే చేయాలి, ఎలాంటి స్టోరీస్ ఇంకా చేసుకుంటూ ఆడియన్స్ దగ్గర అవ్వాలి. సో అలాంటి క్యారెక్టర్స్ ఏమి మీ బ్రెయిన్లో ఇప్పుడు రన్ అవుతూనే ఉంటుంది? లేదు, ఫర్ నౌ మామూలుగా ఒక స్టోరీ విన్నప్పుడు ఆ ప్రీ ప్రొడక్షన్ పార్ట్లో నేను కూర్చుంటా యూజువల్గా ఒక 2 months ముందు. ఆ స్టోరీతో పాటు ట్రావెల్ అవుతూ, ఆ ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చే వరకు, ఆ సీన్స్తో ట్రావెల్ అవుతూ, ఆ టీమ్తో ట్రావెల్ అవునప్పుడు ఆటోమేటిక్గా ఒక క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతుంది మైండ్లో. ఆ క్యారెక్టర్ ట్రేట్స్ ఏముంటాయి అవన్నీ కూడా ఆ ప్రాసెస్లోనే చేస్తాం. కానీ పలానా క్యారెక్టర్ చేయాలి అని మైండ్లో ఏముండదు. బట్ హాయ్ అమృత మ్యామ్, ఐ థింక్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ జర్నీ మీకు ఉన్నది ఫ్రమ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ టు నౌ లీడ్ యాక్ట్రెస్. ఈ జర్నీలో అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయిగా, సో వాటిని ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు, లేకపోతే ఈ జర్నీని ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు? యా, డెఫినెట్లీ ఏ జర్నీలో అయినా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ ఐమ్ గ్రేట్ఫుల్, నా జర్నీ అంత అప్ అండ్ డౌన్స్ లేవు. ఇట్ వాజ్ అ స్మూత్ రైడ్ అంటిల్ ఐమ్ అట్ దిస్ స్టేజ్. యా, బట్ అంటే స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది ఈ జర్నీలో కానీ చాలా చాలా పెక్యులర్గా, చాలా యూనిక్గా ఉండాలి ఫర్ ద యాక్ట్రెస్ మెయిన్లీ. ఎందుకంటే వాళ్ళ షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ అని అంటూ ఉంటారు తెలుగు ఇండస్ట్రీలో. సో అలాంటప్పుడు మీ చూజినెస్ లేకపోతే స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ ఏ విధంగా ఉంటుంది ఆలోచించినప్పుడు? యాక్చువల్లీ నేను ఫస్ట్ రివైండ్ విన్నప్పుడు ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ రివీల్, బట్ ఇట్స్ లైక్ అ గుడ్ ఓరియంటేషన్ ఉంటుంది నాకు, ఎస్పెషలీ స్క్రీన్ టైం కూడా. అండ్ యాక్చువల్లీ నేను చాలా ప్రీ ప్రొడక్షన్ చేసాము, వర్క్షాప్ చాలా ఉంది. లైక్ రోనక్ జస్ట్ సెడ్, we've done scenes ముందు ఏం చేయాలో అని ప్రీ ప్రొడక్షన్ చాలా వర్క్ చేసాకే we got into the script. ఎందుకు రివైండ్ తీసుకున్నాను అంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ సినిమా చూడాలి, you'll get to know. I've got a really good character to play. సార్ కళ్యాణ్ సార్ చాలా రెస్పాన్సిబిలిటీ షోల్డర్స్ మీద వేసుకున్నారు. నార్మల్గా డెబ్యూ డైరెక్టర్ అంటేనే చాలా రెస్పాన్సిబిలిటీస్, టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సచ్ అంటే 24 క్రాఫ్ట్స్, సగం క్రాఫ్ట్స్ మీరే కంప్లీట్ చేసినట్టు ఉన్నారు. అది ఎంత రెస్పాన్సిబిలిటీ అయింది షోల్డర్స్ మీద? పెద్ద అంటే ఫస్ట్ స్టార్టింగ్ అన్నట్టు అనిపించింది. బట్ ఈ స్టోరీ నేను స్క్రీన్ ప్లే రాసినప్పుడు నేను యూఎస్లో రాసినప్పుడు అంటే కస్టమర్ జర్నీ అంటే అలాగా ఆడియన్స్ జర్నీలో ట్రావెల్ అవుతున్నప్పుడు ఎలా ఉండాలి అంటే ఆ టైప్లో రాసుకున్నాం. ఇట్స్ కైండ్ ఆఫ్ అ టైమ్ ట్రావెల్ కాబట్టి ఆటోమేటిక్గా యుల్ నో దట్ స్క్రీన్ ప్లే ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో దాన్ని బట్టి స్టోరీ డెవలప్ చేసాము. తర్వాత దెన్ దీనికి యాప్ట్గా ఎవరు ఉంటారు అన్నది ట్రై చేసుకుని ఉన్నప్పుడు దెన్ నాకు జనరల్గా సాంగ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఇట్స్ అన్ ఎసెన్స్ ఆఫ్ ద మూవీ యాజ్ వెల్. సో సాంగ్స్ మీద ఫోకస్ చేసినప్పుడు వీ వాంట్ అ గుడ్ పర్సన్ హూ కెన్ యాక్ట్ యాజ్ వెల్ యాజ్ డాన్స్ అన్నప్పుడు ఐ ఇమీడియట్లీ థాట్ ఆఫ్ సాయి. సో ఐ కాంటాక్టెడ్ హిమ్ ఇన్ లాస్ట్ ఇయర్ April, కేమ్ డౌన్ అండ్ ఐ వాజ్ ఇనిషియల్గా డైరెక్ట్ చేద్దామని ఉద్దేశం లేదు. సో ఐ వాజ్ సర్చింగ్ ఫర్ అ డైరెక్టర్, బట్ ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ అవ్వడం వల్ల దెన్ ఐ హ్యాడ్ టు టేక్ ఇట్ అప్ యాజ్ వెల్. సో అందుకని ఐ వాజ్ ఫోర్స్డ్ ఇన్ టు దిస్ డైరెక్షన్ యాజ్ వెల్ ఫర్ దిస్ పర్టికులర్ మూవీ. సూపర్ సార్. అండ్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది సార్, మెయిన్గా ఇండియాలో అంట ఎక్కువగా స్ట్రగ్లింగ్ అవుతూ సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తే
యుఎస్లో ఆల్రెడీ సక్సెస్ అవుతూ వాళ్ళ ప్యాషన్ కోసం స్ట్రగ్లింగ్ అవుతూ ఉంటారు. అంటే ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తారు ఫ్రమ్ ఎన్ఆర్ఏ కాబట్టి? Even I do. You struggled so much. You struggled so much. అంటే నేను కంప్లీట్ 23 years I was in corporate banking. సో ఇంకా ఉండి ఇంకా కెరియర్లో ఉండి యూ రీచ్ అ పాయింట్ వేర్ తెలుగు వాళ్ళు అవడం వల్ల వీల్ హ్యావ్ దట్ ప్యాషన్ టువర్డ్స్ మూవీస్ అండ్ స్టఫ్ ఆల్సో. సో నాకు ఎప్పటి నుంచో ఉండింది. సో ఓకే, ఐ థాట్ ఐల్ జస్ట్ టేక్ అ బ్రేక్ అండ్ అని ఈ స్టోరీ కూడా బాగా నప్పింది, ప్లస్ వీ హ్యాడ్ అ గుడ్ అవుట్పుట్ కూడా బాగా ఇది వచ్చిందని చెప్పి దెన్ ఐ జస్ట్ టుక్ అ బ్రేక్ అండ్ కేమ్ డౌన్ టు దిస్. సూపర్ బ్రో. అంటే మెయిన్గా మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో తప్ప ఎక్కడ కూడా మీ ఎనర్జీని కంట్రోల్ చేయడం చాలా కష్టం అని అనిపిస్తూ ఉంటుంది. బట్ వాట్ అబౌట్ ద రివైన్ క్యారెక్టర్? ఈ క్యారెక్టర్ కానీ ఇది విత్ డిఫరెంట్ లవ్ స్టోరీ కాబట్టి క్యారెక్టర్ ఆర్క్ కానీ అదే ఎలా ప్లాన్ చేసుకుంటారు? నాకు ఇది బాగా వస్తూ ఉంటుంది, ఎందుకంటే పీపుల్ హూ నో మీ ఇన్ రియల్ లైఫ్ ఆర్ యూ హ్యావ్ సో మచ్ పొటెన్షియల్, ఇంత ఎనర్జీ షుడ్ కమ్ అవుట్ ఒక సినిమాలో అని చెప్పి. సో కాకపోతే మనకి చాలా రిస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటాం. బికాస్ ఇఫ్ యూఆర్ అ స్టార్ దే విల్ లిసన్ టు యూ, సార్ ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం అంట. ఆర్ వెన్ యూఆర్ అప్కమింగ్, ఇట్లా నేను చేసే సినిమాలకి ఇంతకుముందు వాటికి ఏమవుతుందంటే డైరెక్టర్ దే రిస్ట్రిక్ట్ యువర్ బౌండరీస్. దాన్ని చాలా క్యారెక్టర్ని కూడా ఇట్లా రోనక్ దిస్ ఇస్ టూ ఎర్లీ ఇన్ ద గేమ్, చాలా నార్మల్గా ఉండాలి అది ఇది. కానీ ఈ రీవైండ్ సినిమాకి ఆ ఎనర్జీని అంతా ఎట్లా ఛానలైజ్ చేయాలనేది మా డైరెక్టర్ బాగా తెలిసింది. అండ్ చాలా వైడ్, అంటే ఐ కుడ్ స్ప్రెడ్ మై వింగ్స్ టు ఎనీ ఎక్స్టెంట్ అనమాట. ఈ సినిమా చూస్తే నేను ఏం చేయగలుగుతా అనేది చాలా ఐడియా వచ్చేస్తుంది. అండ్ ఈ సినిమా తర్వాత టు బీ ఫ్రాంక్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ మోర్. ఎందుకంటే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, ఇంత చేసేసాము మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం, సో వీ షుడ్ నీడ్ టు బీ మోర్ అగ్రెసివ్ అని చెప్పి ఐ స్టార్టెడ్ వర్కింగ్ మోర్ ఆన్ మై సెల్ఫ్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఆ రకంగా రివైండ్ సినిమాలో చూస్తే ఇప్పుడు వరకు నన్ను ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళందరూ కూడా దే విల్ బి లైక్, అరే నిన్ను కరెక్ట్ వాడారు రా ఈ సినిమాలో అనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ యాక్టర్స్ గా కొన్నిసార్లు మీరే లీడ్ యాక్టర్స్ అయినప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సినిమా అంతటిని మీరే ముందుకెళ్ళి తీసుకు సమ్ టైమ్స్ మీరు ఒక స్పెషల్ క్యారెక్టర్స్ లోని ఒక బిగ్గర్ ప్రాజెక్ట్ లోకి డిఫరెంట్ సెట్స్ లోకి వెళ్తుంటారు కదా, విస్ దర్ ఎనీ డిఫరెంట్ వైబ్ ఉంటుంది? అలాంటి సెట్స్ లోకి వెళ్తున్నప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ లీడ్ యాక్టర్స్ గా రివైండ్ లాంటి సినిమాల్లో మీరు చేస్తారు. ట్రూ. ఒక్కటి ఏంటంటే అంటే నేను గతంలో కొన్ని పెద్ద మూవీస్ లో కూడా నేను వెళ్ళడానికి కారణం ఇదే, టు అండర్స్టాండ్ వీళ్ళు ఏం చేస్తున్నారు డిఫరెంట్ గా దట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇన్ మై సెట్ అని. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ అక్కడ ఒక బడ్జెట్స్ పెద్దగా ఉంటాయి, వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. అండ్ ద టెక్నీషియన్స్ కానీ వెరీ ఎక్స్పర్టైజ్ వాళ్ళు ఉంటారు. సో అది చూసిన తర్వాత నౌ దట్ ఎంత తెలుసుకున్నా కానీ అది మన సెట్లో ఉండదు. సో మన సెట్లో హోంవర్క్ ఏం చేయొచ్చు, ఒకవేళ వాళ్ళు టూ సీన్స్ షూట్ చేయగలిగితే మనం 3 scenes ఎట్లా షూట్ చేసుకోవాలి, ఆ 3 scenesకి తగ్గ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి. అండ్ ఒక టెక్నీషియన్కి ఈ విషయం తెలియదు, సో ఆ విషయం గురించి మనం రీసెర్చ్ ఎట్లా చేసుకోవాలి, దాన్ని ఎట్లా చేయాలి. సో ఆ విషయాలన్నీ కూడా నేర్చుకొని అవన్నీ తీసుకొచ్చి మన దగ్గర ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది ప్లాన్ చేసుకుంటా. What about you? I didn't get a chance to explore yet. నాకు ఇంకా అంత, since it's my రీసెంట్ గా స్కందాలో చేసి వచ్చారు కాబట్టి అలాంటి ఒక బిగ్గర్ ప్రాజెక్ట్ లో చేసి ఇలాంటి ఒక లీడ్ యాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు was there any small changes like that? డెఫినెట్లీ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అక్కడ. You know, day anta you don't work, you only go to the set when you have scenes. ikkada alla kaadu, you have to be there on set. Sir ekku ibbandi pettara madam ni ala em kaadu, but you will have so many changes, makeup changes kaani ala chinna chinnavi unnai kaani I didn't get a chance to explore it. Like I said, నాకు అంత తెలీదు. అంటే మ్యామ్ చాలా కేర్ తీసుకొని స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నారేమో నాకు అనిపిస్తుంది. వెదర్ ఇట్ ఈస్ బిగ్గర్ ప్రాజెక్ట్ అయినా నా ఇంపార్టెన్స్ గానీ నా స్క్రీన్ బేస్ గానీ చాలా చక్కగా ఉంది. that I got through Skanda is definitely ఉంది. సో రివైండ్ లో కూడా అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తోని చాలా మంచి ఎక్స్పోజర్ కనబడేటట్టు సెలెక్ట్ absolutely. అంటే అంత చూసీగా సెలెక్ట్ చేసుకుంటారా, కంగారు పడకుండా? మా సినిమాకి రివైండ్ స్క్రిప్టే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు. సో ఈమె అంటే ముందు చాలా మంది యాక్టర్స్ వాళ్ళందరూ వచ్చి కూడా దెన్ ఐ ఫీల్ లైక్ నేను డైరెక్టర్ చాలా అనుకున్నాను, ఇంకా వీళ్ళు యాక్చువల్గా ఆ క్యారెక్టర్ కనిపించట్లేదు సార్. బట్ వెన్ వీ ఫౌండ్ హర్ వీ లైక్ ఓ ఈ అమ్మాయి కరెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ షీ యాక్టెడ్ సో వెల్. ఆ అమ్మాయికి అంత స్క్రీన్ స్పేస్ ఉంది కాబట్టి ఎప్పుడు సెట్లో ఉంది. సో సార్ కళ్యాణ్ సార్, ఆ టైం ట్రావెల్ అనే జానర్ కానీ తెలుగు ఇండస్ట్రీలోనే లేకపోతే ఈ తెలుగు సినిమాలో చాలా రేర్గా వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఆడియన్స్ కూడా అంత ఎంటర్టైన్ అవుతారు, అంత ఎక్స్పెక్టేషన్ కూడా ఉంటూ ఉంటుంది. బట్ అంటే ఇలాంటి ఒక జానర్ని తీసుకొని ఒక డిఫరెంట్ లవ్ స్టోరీని దీనికి మిక్సప్ చేసి ఒక స్టోరీ కింద తీసుకురావాలని ఎప్పుడు ఈ థాట్ అనేది స్టార్ట్ అయింది సార్?
అంటే ఇది మాకు జస్ట్ 1.5 year బ్యాక్ ఈ సబ్జెక్టు నా దగ్గరకు వచ్చినప్పుడు ఇట్ వాజ్ అన్ ఆర్డినరీ కైండ్ ఆఫ్ టైమ్ ట్రావెల్ కైండ్ ఆఫ్ అంటే రొమాంటిక్ యాంగిల్ ఉన్న అంటే లవ్ స్టోరీ ఉన్న టైప్ ఇది. బట్ వాట్ మేడ్ మీ ఇంట్రెస్టింగ్ ఇస్ దీంట్లో కొంచెం చేంజెస్ చేస్తే మాత్రం వీ కెన్ మేక్ ఇట్ ఇన్ టు అ కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్ కైండ్ ఆఫ్ అన్ ఆస్పెక్ట్ ఫర్ పీపుల్ యాజ్ వెల్. ఎప్పుడైనా టైం ట్రావెల్ మీరు అబ్జర్వ్ చేస్తే టైం ట్రావెల్ మూవీస్ ఎప్పుడు there is no flop in that movies. డిసప్పాయింట్ కూడా చేయవు, Disappoint cheyu. ఎందుకంటే there's a lot of ఏమంటారు creativity you can put into this, especially in the screenplay. So అందుకని I've got very excited. So తీసుకున్నప్పుడు then I thought, okay fine, let me sit and do the screenplay అని I did that complete changes. Is almost most of the story we have adapted according to the screen. But this kind of time travel ఇంతవరకు మీరు చూసుంటారు. అంటే దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అ టోటల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇంతవరకు యాజ్ సాయి సైడ్ దీనికి హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది. సో వీ వాంటెడ్ టు సెలెక్ట్ సమ్ వన్ అండ్ ఐ డిడ్ంట్ వాంట్ సంబడి ఫ్రమ్ హిందీ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఎవరన్నా తెలుగు అయితే బాగుంటుంది, ఎందుకంటే ఇది అంత ఎక్స్ప్రెసివ్గా ఉన్నప్పుడు లక్కీగా వి గాట్ సార్. రివైండ్ అనే సినిమాలో మరొక స్పెషల్ ఏంటంటే ఎప్పుడు కూడా ఆడియన్స్కి సాంగ్స్ అనే ఒక ఇన్విటేషన్ కార్డ్ సార్ సినిమాకి మనం గ్రాప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇలాంటి రివైండ్ అనే సినిమాలో డిఫరెంట్ ఎమోషన్స్ మీరు క్యాచ్ చేసి దాని మ్యూజిక్ కింద డిజైన్ చేయడం జరిగింది. అది ఇట్ ఈస్ లవ్ కానీ ఫాదర్ ఎమోషన్ కానీ ఆశీర్వాద్ గారితో అసలు ఎలాంటి డిస్కషన్స్ అనేవి జరిగాయి అండ్ ఫస్ట్ మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారు ఇన్ని ఎమోషన్స్ ఒక సినిమాలో? అంటే వాట్ ఐ థాట్ ఈస్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ని క్యాప్చర్ చేయాలి అంటే వన్ ఈస్ యూ హ్యావ్ సమ్ మెలడీ. Some people like melody. Some people like what you say hip hop type songs. Some people like rap. Some people like ఏమంటారు మాస్ అంటే ఫోక్ సాంగ్స్ ఈ టైప్లోనే. సో ఈ జానర్స్ అన్నిటిని క్యాప్చర్ చేద్దామని చెప్పి దెన్ వీ టుక్ వన్ దిస్ థింగ్ అండ్ హిప్ హాప్ స్టైల్లో ఓకే ఫైన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది కార్తిక్ గారు పాడారు. సో వీ బాట్ దట్ అండ్ సాఫ్ట్వేర్ సాంగ్ ఐ థింక్ వీ వాంటెడ్ టు మేక్ ఇట్ వైరల్ అండ్ సాఫ్ట్వేర్లో వీ హ్యావ్ బీన్ ఆల్ దట్ కదా. సో అసలు ఇలాంటి సాంగ్ ఒకటి రావాలి అని చెప్పి వి సాట్ అండ్ వి డిజైన్. ఆఫ్ కోర్స్ రవి రాసాడు లిరిక్స్. దెన్ వి నాన్న సాంగ్ అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ అన్ ఇమోషన్. ప్రతి వాళ్ళు అమ్మాయి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అబ్బాయిలు జనరల్గా ఎక్స్ప్రెస్ చేయరు. సో వీ వాంటెడ్ టు క్యాప్చర్ దట్ యాజ్ వెల్. సో లాస్ట్ ఇంకొక హిడెన్ సాంగ్ ఉంది, ర్యాప్ సాంగ్, బట్ ఇట్ విల్ కమ్ అట్ ద ఎండ్. ఇదనమాట. సో ఆశీర్వాద్ ఈజ్ మై క్లాస్మేట్. సో వాడు అండ్ నాతో ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్. సో అందుకని ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు సిట్ అండ్ పర్సనలైజ్ అండ్ కస్టమైజ్ మై సాంగ్స్ అకార్డింగ్ టు హౌ వీ వాంటెడ్. బట్ రివైండ్కి చాలా భారీగా ఖర్చు పెట్టినట్టున్నారు. ట్రైలర్ అలా అలా అనుకుంటే సేవింగ్స్ అన్ని తీసుకొచ్చారా సార్? సేవింగ్స్ అన్ని పట్టుకొని వచ్చారా? లేదు, అంటే వి థాట్ ఆఫ్ అంటే ఇది బెస్ట్ బడ్జెట్లో ఎంత బాగా తీద్దాం అనుకున్నాము. అలాగని వీ హ్యాడ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద క్యాస్ట్, బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ సోనీ కార్పొరేషన్ హూ హెల్ప్డ్ us with the brand new Venice 2 2023 model. That's a brand new camera which we shot with. అందుకే మీకు క్వాలిటీ అంత బాగా వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ రాజ్ గారు ఎవరు మన పుష్ప అది చేసిన కలరిస్ట్, హీ డిడ్ ద కలర్ ఇస్ ద కలరిస్ట్ ఫర్ ద మూవీ. రామానాయుడు స్టూడియోస్ ఇస్ ద సౌండ్. సో అలాగే మేము ఎక్కడ ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అఫ్ కోర్స్ వీ వెంట్ విత్ ద బెస్ట్ 24 carat. They actually helped us with the complete equipment for the movie. So it's like just everyone coming together and helping us. సూపర్ సార్. అండ్ బట్ డెఫినెట్లీ చాలా డిఫరెంట్ లుక్స్ మీ దాంట్లో కనబడుతున్నాయి అన్న. హౌ ఇస్ అంటే క్యారెక్టర్లో అంత డిఫరెన్షియేషన్స్ అనేవి కనబడబోతున్నాయి రివైండ్లో? యా. సో రివైండ్ సబ్జెక్ట్ టైం ట్రావెల్ అనగా నాకు చిన్నప్పటి నుండి కూడా ఈ టైం ట్రావెల్ కానీ లేకపోతే సడన్లీ యూ గెట్ అ లాట్ ఆఫ్ మనీ ఇట్లాంటి మనకి కొన్ని థాట్స్ ఉంటాయి. సడన్గా నాకు ఒక 2 కోట్లు దొరికితే చేస్తారా అన్న ఫీలింగ్. ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఎప్పుడైనా కానీ దే వర్క్ రియలీ వెల్ అండ్ ఐఎమ్ వెరీ లైక్ నాకు ఇష్టం అట్లా లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ అనేది. సో ఎవ్రీథింగ్ లెట్స్ ఇప్పుడు మనము గతంలోకి వెళ్ళినా లేకపోతే ఫ్యూచర్లోకి వెళ్ళినా ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ప్రోస్ అండ్ కాన్స్. సో ఆ ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఆ సిచ్యువేషన్స్ వల్ల వాట్ మేడ్ హిమ్ లుక్ లైక్ దట్ అనేది సినిమా. సో ఈ సినిమాలో లైక్ మీరు పోస్టర్లో చూసుకుంటే కూడా దర్ ఇస్ అ డిఫరెంట్ లుక్. ఒక యాక్టర్కి అట్లాంటి వైడ్ వెరైటీ ఆఫ్ లుక్స్లోకి వెళ్ళడం కానీ ఆ క్యారెక్టర్ ఒక ఆర్క్ అంతా
ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం, ప్రాపర్గా ప్లాన్ చేసి ఉన్న స్టోరీ దొరకడం అనేది అదృష్టం. సో అట్లాంటివి వచ్చినప్పుడు మనం వదిలిపెట్టకుండా ఐ డిడ్ మై బెస్ట్ వాట్ ఎవర్ ఐ కెన్. బట్ అంటే మీ జర్నీలో చూసుకుంటే ద రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువగా తీసుకొని డైరెక్టర్స్ పిక్ చేసుకోవడం కానీ అలాంటి డిఫరెంట్ స్టోరీ సెలెక్ట్ చేసుకుంటూ ఆడియన్స్ దగ్గరికి వస్తూ ఉంటారు. బట్ వాస్ దర్ ఎనీ నర్వస్ ఆర్ టెన్షన్ అంటే సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది ఎలా వస్తుంది ఆన్ స్క్రీన్? ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ గారు స్టోరీ చక్కగా చెప్పారు, ఇప్పుడు ఆన్ స్క్రీన్ మీద ఎలా తెస్తారు? ఒక టైం ట్రావెల్ విత్ ఎ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఉంటుంది, విత్ డిఫరెంట్ క్యారెక్టర్స్, హౌ దే అచీవ్ అనేది ఇలాంటివి ఏమైనా ఉంటాయని? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నట్టు రిస్క్ ఫ్యాక్టర్ అనేది నా కెరీర్లో ఎప్పటి నుండో ఉంది. ఆ రిస్క్ ఎంత ఉంది అంటే నాకు ఇప్పుడు రిస్క్ అన్నా భయం అన్నా ఏం లేదు. అయితే అయ్యేది మహా అయితే ఎక్కడికి వెళ్తాం మళ్ళీ అక్కడ ఉండే స్టార్ట్ చేస్తాం అన్న ఫీలింగ్ వచ్చింది. కాకపోతే వన్ గుడ్ థింగ్ ఈస్ పీపుల్ హూ ఎవర్ నో మీ, నా సినిమాలు చూసే వాళ్ళకి ఒకటి ఏంటంటే దే నో దట్ హీఈస్ వర్కింగ్ హార్డ్, హీఈస్ జస్టిఫైయింగ్ ద క్యారెక్టర్. సో ఎవరు సినిమా చూసినా కానీ వాళ్ళు 2 hours ఖచ్చితంగా చూస్తారు. వేరస్ ఇన్ మై మూవీ నేను 2 hours 2.5 hours సినిమా ఉంటే మోర్ దెన్ 1.5 hour 2 hours వరకు నేను ఉంటా స్క్రీన్ మీద. సో నన్ను చూస్తున్నారంటే దట్ మీన్స్ పీపుల్ ఆర్ బీయింగ్ ఎంగేజ్డ్ విత్ మై పర్ఫార్మెన్సెస్. సో ఇట్లాంటి దాంట్లో నాకు కళ్యాణ్ గారు ఈ సినిమా బడ్జెట్ చెప్పినప్పుడు మిన్నల్ మురళి అన్న సినిమా వచ్చింది మనకి. టొవినో థామస్ గారు. టొవినో థామస్ది. ఆ సినిమా చూస్తున్నప్పుడు నిజంగా ఒక ఊర్లో సూపర్ హీరో ఉంటే ఇంత బాగా తీయొచ్చు ఆ సినిమాని, ఇంత క్యాజువల్ లుకింగ్ దాంట్లో. యూజువల్గా మనకి సైఫై అనగానే పెద్ద పెద్ద సూట్లు వేసేసి ఒక హంగామా చేసేసి దాన్ని పెద్ద విఎఫ్ఎక్స్ చేసి ఇంత బడ్జెట్లో తీసామన్న కాన్సెప్ట్ కాకుండా ఓ ప్రొఫెషనల్ లైక్ హిమ్ కమింగ్ టు ఇండియా టు షూట్ సంథింగ్ లైక్ దిస్ అనగానే నాకు అక్కడే రిస్క్ అని కాదు బట్ ఒక మనం ఏదో కొత్తది చేస్తామన్న థాట్ వచ్చింది. అండ్ గుడ్ థింగ్ ఈజ్ ఈ సినిమాలో నాకు ఆ లిబర్టీ కూడా ఇచ్చారు. ఇఫ్ ఐ సే సార్ కొంచెం మనం ఇట్లా చేస్తే బాగుంటుందేమో చూడండి అంటే ఈ వ్యాలిడేట్స్ అది చూసి ఓ ఇట్లా చేయొచ్చు అని ఆ ఒక వ్యాలిడేషన్ ఇచ్చి మనకు ఆ వింగ్స్ ఇచ్చే వరకు నాకు ఒక ఫ్రీడమ్ వచ్చింది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఫియర్, రిస్క్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాను. సూపర్. బట్ వాట్ వాజ్ యువర్ థాట్స్ ఆన్ ద సెట్స్ స్టార్ట్ అయినప్పుడు కళ్యాణ్ గారు ఎలా అచీవ్ చేస్తారు? Okay, so I remember giving an audition about Rewind, and ADs ఎక్కువ రూట్ చేశారు నాకు, like we liked our audition అది ఇది అని. అండ్ తర్వాత లుక్ టెస్ట్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్. దట్స్ వన్ ఐ మెట్ రోనక్ ఆల్సో. ఓకే, నేను స్క్రిప్ట్ అప్పుడే కూర్చొని యాక్చువల్లీ విన్నాను. హీ వాజ్ వెరీ కాన్ఫిడెన్షియల్, సరిగ్గా చెప్పేవారు కాదు మొత్తం. లేదు ఇప్పుడే చెప్పను అని. బట్ we've got so much workshop to do about this. తర్వాత మేమిద్దరం కూర్చొని చాలా సీన్స్ చేసాము. హీ వాజ్ వెరీ పర్టికులర్, మన ఇద్దరు సీన్స్ ఎలా ఉండాలి ఆన్ స్క్రీన్ అనేది. హీ వాజ్ వెరీ పర్టికులర్, ముందు ఇలా చేద్దాం అలా చేద్దాం అని. ఐ రిమెంబర్ డూయింగ్ లాట్ ఆఫ్ హోంవర్క్ యాక్చువల్లీ. ఇప్పుడు యూజువల్గా ఐ వర్క్డ్ విత్ అ నెంబర్ ఆఫ్ యాక్ట్రెస్ అండ్ ఆల్, మన మాటిని అమ్మాయి ఉంటే చాలా గొప్ప ప్రాసెస్లో షీ ఈజ్ లైక్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఫాలోయింగ్ షీ హ్యావ్ ఎన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్, ఎంత ఫేమస్ ఉండి ఇవన్నీ ఉన్నా కానీ వెన్ ఐ సే సంథింగ్ అమృత కెన్ వీ డూ సంథింగ్ లైక్ దిస్, అదొక 10 సార్లు చెప్పినా 10 సార్లు షీ టేక్స్ దట్ టైమ్ అండ్ డూ ఇట్. సో ఆ హంబుల్నెస్ అనేది డోంట్ చేంజ్, కీప్ ఇట్ లైక్ దిస్. సో అది చాలా ఇంపార్టెంట్ యూజువల్గా ఇప్పుడు. అండ్ ఇంకోటి తెలుగు అమ్మాయిల్లో ఒక తెలుగు అమ్మాయి ఇంత గుడ్ లుకింగ్ అమ్మాయి మళ్ళీ షీల్ ఫిట్ ఇన్ గ్లామరస్ రోల్స్ అండ్ కాంటెంట్ బేస్డ్ రోల్స్ అట్ ద సేమ్ టైం. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఈవెంట్ సినిమా చూసినాక పర్ఫార్మెన్స్ కి కూడా షీల్ గెట్ గుడ్ అప్రిసియేషన్ అండ్ షీఈస్ టాల్ అండ్ ఆల్. ఐ థింక్ షీ హ్యావ్ అ లాంగ్ వే టు గో. ఫింగర్స్ క్రాస్. బట్ డెఫినెట్లీ వాస్ దేర్ అంటే ఏదైనా ఒక డ్రీమ్ విష్ లిస్ట్ ఫిల్మోగ్రఫీ లాగా అలా ఏమైనా ప్లాన్ చేసుకుందాం అనుకున్నారు? చాలా ఉన్నాయి, ఒక రోల్ కాదు. ఐ కాంట్ సే వన్, చాలా ఉన్నాయి. మంచి తెలుగు రోల్ ఒకటి కావాలనుకున్నాను. ఐ ప్లేడ్ ఇన్ రివైండ్, యుల్ లైక్ ఇట్ డెఫినెట్లీ. ఆడియన్స్ ఎవరు చూసినా కూడా ఇట్ విల్ బీ లైక్ అ గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటుంది. అండ్ ద క్యారెక్టర్ విచ్ ఐ ప్లేడ్ a role called Shanti. She know what she's doing అన్నట్టు. నేను యూజువల్గా అలా ఉండను. I don't know what I'm doing. I don't even know what I'm talking right now. He should correct me if he's on set. But she know a vision, she know what she's doing, type of character plays. So no, that is also a dream role. I always wanted to play somebody who's తనకి విజనరీగా ఉండే ఒక క్యారెక్టర్ రోల్. సో అది వన్ ఆఫ్ ద డ్రీమ్ రోల్ ఐ ప్లేడ్. అండ్ దేర్ ఆర్ లాట్ యాక్చువల్లీ. బట్ వన్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఫ్రమ్ ద సాయి రోనక్ గారు. A lot. I can just keep on talking. Chala. He's actually very studious.
బాగా చదివేవారంట. He told me. చదివే వారంట. వదిలేసి No. He was kada sir. He was studious. గుడ్ స్టూడెంట్. So you are. Ante, I am like, I'm not even going to talk about my education, but one thing that I like about Cyronak is నాకు చెప్తారు every single time I'm on set, do this, no. He don't have to. తన సీన్ కాకపోయినా he'll come tell me. ఈ యాంగిల్స్ అయితే కెమెరాకి బాగుంటాయి, do this, do the little homework, రేపొద్దున ఈ సీన్ చేస్తే అది ఇది అని. Somebody who is upcoming like me, నాకు I need somebody, a co-actor like him. Like it's a good match. And what else? I can keep talking. Okay. Jim is the everyday. so particular about his body, diet. Okay, I'll send the check home. So No. sweet, yeah. చాలా చెప్తున్నాను అన్ని ట్రూ. He's Super. always on time కూడా. I'm always late. రియల్లీ చాలా కష్టపడ్డారు ఇద్దరు. ఎందుకంటే నాది I just broke the rule of 3.5 minutes per day అన్నది నా కాన్సెప్ట్ లేదు. ఓకే. సో కంప్లీట్ షూట్ ఇన్ 25 days ఇంక్లూడింగ్ సాంగ్స్. సో నాకు ముందుగా ఎక్స్పీరియన్స్ లేదు. సో ఐ వాజ్ జస్ట్ డైరెక్టింగ్, ఐ వాజ్ గోయింగ్ విత్ మై కార్పొరేట్ ఫ్లో. సో 25 daysలో దే రియలీ వర్క్ రియలీ హార్డ్ అండ్ వీ జస్ట్ వర్క్ లైక్ ఎ టీమ్ అండ్ వీ రియలీ కంప్లీటెడ్. ఎందుకంటే ఇలాంటి స్క్రీన్ ప్లేలో దే జస్ట్ హ్యావ్ టు బిలీవ్ ఇన్ మీ అండ్ దే హ్యావ్ టు గో ఎట్. And they just did that and the outcome has come really good. Great. But one final question to you. Actors గే మీరు అన్ని సీక్రెట్స్ దాచారంటే ఇప్పుడు ఆడియన్స్ కి ఎన్ని సీక్రెట్స్ అవ్వబోతున్నారు September 19th? రిమైండ్ I didn't pay attention. అది నాకు తెలీదు, బట్ there were lot of secrets. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా what? ఇది అది చాలా కన్ఫ్యూజన్ ఉంది నాకు. సాయి అంటుంటాడు ఈ సినిమా స్క్రీన్ ప్లే ఎవరన్నా సినిమా చూసిన తర్వాత మళ్ళీ చెప్పగలిగితే అది చాలా. నేను నిజంగా చెప్పా, ఎవరైనా మనకు ఈ రివైండ్ సినిమా చూసి స్క్రీన్ ప్లే తడబడకుండా ఇది సినిమా అని ఒక 1 flow లో చెప్పగలిగితే మనం ఐఫోన్ గిఫ్ట్ ఇద్దాం సార్. సూపర్. గ్రేట్ సక్సెస్. బట్ హూ ఈస్ మోస్ట్ లైక్లీ టు అని 5 questions ఉన్నాయి, దానికి ఆన్సర్ చేసేయండి. ఓకేనా? హూ ఈస్ మోస్ట్ లైక్లీ టు ఫర్గెట్ దేర్ లైన్స్ డ్యూరింగ్ ఎ సీన్? నా కాలు కూడా లేపుతాను. నేను ఫర్గెట్ ద లైన్స్ కాదు కానీ కీప్ లాఫింగ్ సో మచ్, ఎస్పెషల్లీ ఇఫ్ దేర్ ఇస్ అ సీన్ బిట్వీన్ మీ అండ్ రోనక్, ఐ కాంట్ స్టాప్ లాఫింగ్. సో నాట్ ఫర్గెట్ ద లైన్స్, బట్ ఐ రిమెంబర్ డైరెక్టర్ గారు కెమెరా ముందు అక్కడ కూర్చొని అమృత యు రూయినింగ్ ద సీన్ అని అరిచేవారు. ఐ స్టిల్ కాంట్ స్టాప్ లాఫింగ్. దట్ నేనే. ఓకే, సూపర్. హూ ఈస్ మోస్ట్ లైక్లీ టు మేక్ ఎవ్రీవన్ లాఫ్ ఆన్ సెట్? He won't do anything, you do nothing, but still makes me laugh so much. నేను బేసిక్ గా I think director అది ఉంటారు కదా, sometimes you spoil someone moods and you be calm, like ఏం తెలియనట్టు. So I used to do that at times with my Yeah, Super. that's true. Who is most likely to stay in character off camera? Off camera na? None? I did a lot of times because మేము ఎంత ప్రీ ప్రొడక్షన్ చేసామంటే I have that character in my head all the time. సో అందుకే ఆయన ఓ డే మొత్తం అట్లా బ్యాక్ టు బ్యాక్ షూట్ చేస్తే వెళ్ళిపోయినా కానీ I did it in that flow. Great. The next one. Who is most likely to bring the best snacks on the set? Me, of course. Yeah, she. But I never shared. Never shade. Super. I bring Who's- a lot of stuff. Okay, great. Who is most likely to pull pranks on their co-stars? I I have a funny incident, okay? Okay. ఈ సినిమాలో ఒక ఈ పోస్టర్, ఈ గెటప్ ఏదైతే ఉందో, ఐ డెంట్ నో దట్ రోనక్ వాజ్ డూయింగ్ ద మేకప్ ఫర్ ఇట్ అని ఐ డెంట్ నో. Okay. మేము క్యారవెన్స్ లో ఉన్నాము. హిస్ హెయిర్ స్టైలిస్ట్ హీ కాల్డ్ మీ, మ్యామ్ ఒకసారి ఇలా వస్తారా అంటే, నేను క్యాజువల్ గా ఎందుకు పిలుస్తున్నారా అని ఇలా వెళ్తే, హీ జంప్డ్ ఫ్రమ్ ద క్యారవన్ ఫ్రమ్ రైట్ హియర్ టు హియర్ అండ్ ఐ స్క్రీమ్డ్. ఐ స్టిల్ హ్యావ్ ద వీడియో అండ్ దట్ వాజ్ అ లిల్ ప్రాంక్ అని స్టిల్. బట్ ఇద్దరు కలిసి బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ నాకు చాలా, ఇప్పుడు నువ్వు ఇది చేయాలి, ఇప్పుడు శారీ కట్టుకొని పరిగెట్టాలి, ఇలాంటి చిన్న చిన్నవి దే యూస్ టు ప్లే విత్ మీ. Super. Great. Who is most likely to have the most interesting stories about their audition experience? Audition experience, I think he gave a lot of auditions. Yeah. Was there any interesting story? నా ఫస్ట్ సినిమా నేను కాలేజ్లో ఉన్నప్పుడు పాఠశాల అనేది, నేను యూజువల్గానే చాలా సిగ్గుపడతా ఉంటా బయట. యుల్ ఇదర్ సీ మీ డాన్సింగ్, వర్కింగ్ అవుట్ ఆర్ యాక్టింగ్, కానీ నేను జనాల్లో చాలా తక్కువ. అట్లాంటిది పాఠశాల సినిమా ఆడిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ 200 members చూసి బయట కూర్చున్నా ఓ 2 hours. ఏమైంది రోనకి ఇంకా లోపడరా అట్లాంటి సార్, నేను వెళ్ళిపోతున్నా సార్ అని చెప్పి. దెన్ దే పుల్డ్ మీ ఇన్ సైడ్, అందరినీ బయటకు పంపించి ఎవ్వరు నేను చూడట్లేదు అని చెప్పి యాక్ట్ చేయాలి. సో అదొకటి ఫన్నీ ఆడిషన్. Great. Last 2 questions. Who is most likely to offer acting tips? I just share my experience. Great. One final question. Who is most likely to be spotted rehearsing their lines?
బిఫోర్ ద షో? మీరు చెప్పండి స్పాట్ డైరెక్టర్ గా చెప్తారు. చెప్పండి. స్పాట్ రిహర్సల్స్ అంటే ఇప్పుడు ఇద్దరు ముందుగానే ఫుల్ ప్రిపేర్డ్ కదా, విసు సో ఏంటంటే ప్రీ ప్రొడక్షన్ there was an interesting character. మేమిద్దరం ప్రిపేర్డ్ ఉండే కోర్స్ ఇన్ ద ప్రీ ప్రొడక్షన్ పార్ట్ నుండి మేము స్క్రిప్ట్ అది అవుతుండే కానీ there's one character మాకు కొంచెం అట్లా ఉండే, but it was fun. సూపర్, గ్రేట్, విష్ యూ గ్రేట్ సక్సెస్ అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రివైన్ మూవీ. అండ్ నాకు ఇంటర్వ్యూ ముందు అమృత మ్యామ్ ఏ ఆన్సర్ వచ్చినా మీరు చెప్పండి అంటూ మొత్తం ఆన్సర్స్ అన్ని ఆమె చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ నుంచి మీరిద్దరు సైలెంట్ ఉండండి, మేనేజ్ చేసుకోండి. Yeah, and it's good to see her talking. Yes. I talk a lot. I didn't know I'm talking. Yes, thank you so much. So guys, మీరందరూ కూడా September 19th థియేటర్స్ లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తో ఒక సైఫై థ్రిల్లర్ లవ్ స్టోరీ మన ముందుకైతే రివైండ్ ద్వారా వస్తుంది. సో మీరందరూ కూడా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.